శ్రీమద్భగవద్గీత. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగంలోని 22వ శ్లోకం. శ్రీ భగవాన్ ఉవాచ ఏహి సంస్పర్శాజ భోగా దుఃఖయోనయ ఏవ తే ఆద్యాంతవంతః కౌంతేయ నతేషు రమతే బుధః. భావం: విషయేంద్రియ సంయోగము వలన ఉత్పన్నములగు భోగములన్నీయును భోగాలాలసులకు సుఖములుగా భావించినను అవి దుఃఖహేతువులే, ఆద్యాంతములు గలవి అనగా అనిత్యములు. కావున ఓ అర్జున, వివేకి వాటి యందు ఆసక్తుడు కాడు. ఈ శ్లోక వివరణ: బయట ప్రపంచంలో ఉన్న విషయముల వలన కలిగే భోగములన్నీ దుఃఖం రావడానికి కారణాలు. ఒకవేళ సుఖాలు వచ్చినా కొద్ది కాలమే ఉంటాయి, కానీ కలకాలం నిలవవు. కాబట్టి జ్ఞాని అయిన వాడు ప్రాపంచిక విషయముల వైపు కన్నెత్తి కూడా చూడడు. ఈ శ్లోకంలో పరమాత్మ మనకు 2 విషయాలు తెలియజేశాడు. ఒకటి, ప్రతి సుఖము వెనుక ఎంతో కొంత దుఃఖం ఉంటుంది. రెండవది, సుఖం కానీ దుఃఖం కానీ శాశ్వతములు కావు, వస్తూ పోతూ ఉంటాయి. కాబట్టి వీటి కొరకు ఆరాటపడడం మంచిది కాదు. ఆత్మసుఖం శాశ్వతము, అన్నిటికీ నశించదు. మనస్సును బాహ్య వస్తువుల మీద కన్నా లోపల ఉన్న ఆత్మతో అనుసంధానం చేస్తే కలిగే సుఖం శాశ్వతము అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో వివరించెను.